లోక్సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలిసారి విపక్ష నేతగా పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన మాట్లాడే ముందు బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయగా రాహుల్ జై సంవిధాన్ అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. అయితే ప్రసంగంలో రాహుల్ గాంధీ శివుని ఫోటో చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాను శివుని నుంచి ప్రేరణ పొందానని వ్యాఖ్యానించారు. దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఖండించారు. సభలో ఎలాంటి ప్రఘాడ్లు లేదా గుర్తులు చూపించకూడదని అన్నారు. రాహుల్ గాంధీ శివుని చిత్రపటాన్ని చూపించడాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా తప్పుపట్టారు. ఇది హిందూ సమాజంపై దాడి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. మళ్లీ దీనిపై స్పందించిన రాహుల్ హిందూ కమ్యూనిటీ అంటే కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదని కౌంటర్ ఇచ్చారు. భారతదేశ ఆలోచన రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని, తాము రక్షణగా నిలబడతామని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ పాలనలో చాలా మంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు రాహుల్ గాంధీ. అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని, గర్విస్తున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, సంపద వికేంద్రీకరణ, పేదలు, దళితులు, మైనారిటీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిని అణచివేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు. ప్రతి మతం కూడా ధైర్యాన్ని బోధిస్తున్నాయన్నారు. అయోధ్య రామ మందిర సమయంలో కార్పొరేటర్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని ఆరోపించారు. తన ఎంపీ పదవిని, ఇంటిని లాక్కున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలను సిపిఐ, ఈడీలతో బెదిరిస్తున్నారని విమర్శించారు. హిందువులంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదన్నారు. సభలో ఉన్నవారు, బయట ఉన్నవారు హిందువులే అన్నారు. హిందూ సమాజం అంటే మోడీ ఒక్కరే కాదన్నారు. శివుడి ఎడమ చేతిలో త్రిశూలం ఉంటుందని, అంటే హింసకు ప్రతిరూపం కాదన్నారు. హింసకు ప్రతిరూపమే అయితే కుడి చేతిలో ఉండేదన్నారు. కొందరికి ఓ సింబల్ అంటే భయమని, అదే అభయహస్తం అని రాహుల్ అన్నారు. అయోధ్యలో భూములు లాక్కొని విమానాశ్రయం నిర్మించారని విమర్శించారు. అయోధ్య రామాలయం ప్రారంభం సమయంలో అక్కడి బాధితులు దుఃఖంలో ఉండిపోయారన్నారు. ఆలయ పరిసరాలకు కూడా వారిని రానివ్వలేదన్నారు. ప్రధాని మోడీ ఇప్పటి వరకు మణిపూర్ కు వెళ్లలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ కూడా మన దేశంలో భాగమేనని వ్యాఖ్యానించారు. మణిపూర్ ఒకసారి వెళ్లాలని సూచించారు. అక్కడి పరిస్థితులు పరిశీలించాలన్నారు. మణిపూర్ కు ప్రధాని వెళ్లలేదు, హోంమంత్రి కూడా వెళ్లలేదన్నారు. అక్కడి ఘటనలు తన కళ్ల ముందే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను పారిపోదలుచుకోలేదని పోరాడతానన్నారు. కాగా సభలో రాహుల్ గాంధీ గురునానక్ ఫోటోను ప్రదర్శించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.